అనంతపురంలో రోడ్లు గోతులమయంగా మారాయి. గత ప్రభుత్వం కనీస మరమ్మతులు చేయకపోగా నిర్వహణను గాలికొదిలేసింది. ఫలితంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై కంకర తేలి గోతులు పడ్డాయి. వీటిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గోతులను తప్పించేందుకు ఫీట్లు చేయాల్సి వస్తోందని, వెన్నునొప్పి బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇది అనంతపురంలోని రోడ్ల దుస్థితి. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ప్రమాదానికి గురికాకుండా క్షేమంగా ఇళ్లు చేరతాడో లేదో చెప్పలేని దయనీయ స్థితి. నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ రహదారితో పాటు ఆర్ఎన్బి, మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ సరిగ్గా లేవు. నగరం నుంచి వెళ్లే బళ్ళారి, తిరుపతి జాతీయ రహదారి గుంతలతో ప్రమాదకరంగా తయారైంది. సప్తగిరి కోడెల నుంచి టవర్ క్లాక్ కు వెళ్లే దారితో పాటు రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డుపై ప్రయాణమంటే ప్రయాణికులు భయపడుతున్నారు. గోతులు తప్పించేందుకు బ్రేకు వేసి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ట్స్ కళాశాల ఎన్టీఆర్ విగ్రహం నుంచి శ్రీకంఠం కోడెల వరకు ఉన్న రోడ్డు దడపుట్టిస్తోంది. సోమనాథ నగర్ నుంచి 44వ నెంబర్ జాతీయ రహదారిపైకి వెళ్లే రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తోంది. సర్వజనాస్పత్రి, కలెక్టరేట్ కు వెళ్లే రోడ్డుపై లెక్కలేనన్ని గోతులు పడ్డా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి ఒక్క చోట గుంతలు ఉంది. రాకపోకలకి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంక్లూడ్ నేను గానీ రోజుకు ఒక 20 సార్లు టౌన్ లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క రోజు తిరుగుతూనే ఉంటాను. గుంతలు ఉండే నడాలు, బ్యాక్ పెయిన్ రావడము, స్కిడ్ అయిపోవడము ఆ గుంతల్లో. సిటీలోనే ఏ పరిస్థితి ఉందంటే మన పల్లెల్లో ఇట్లా ఏ పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు. రోడ్లు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పేషెంట్లు ఎక్కించుకోవాలన్నా కూడా ఏం తప్ప ఇట్లుంది రోడ్ అంటారు. ఎవరైనా వచ్చి చూసినా కూడా ఇది అధికారులంతా ఏమైనా పట్టించుకుని రోడ్లు చేసి ఎక్కడ చూసినా ఇట్లా ఉంది. సుమారు 2 years 3 years నుంచి అట్లానే ఉంది. ఈ తపోవనం నుంచి మన టౌన్ లో రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా తయారైంది. ఈవెన్ వర్షాలు వస్తే దాదాపుగా 1 మీటర్ లోతు గుంతలు ఏర్పడి వాహనాలు కింద మీద పడే పరిస్థితి ఉంది. ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దీనికి 2 కోట్లు శాంక్షన్ చేశారని చెప్పేసి లాస్ట్లో చెప్పారు ఎలక్షన్ టైంలో. కానీ ఇప్పటికి కూడా ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫ్లైఓవర్ చూసుకుంటే దీనికి 1.5 crores శాంక్షన్ చేసి హైట్ చేయాలని చెప్పి ట్రై చేశారు. కానీ అధికారులు ఏమైనా పట్టించుకోక ఈ రోడ్డు చాలా ఇబ్బంది అయిపోయింది. వాహనాలు పోతున్నప్పుడు కూడా ఈవెన్ నాదే కారు ఉంది. ఆ కారు కూడా ఒక సైడ్ బెండ్ అయిపోయి ఒక సైడ్ ఇక్కడే బ్లాక్ అయిపోయింది కారు. ఇక్కడ 2 బండ్లు పాస్ కాలేవు. ఒక బండి పాస్ అవుతుంది, ఒక కారు వస్తే ఇంకో బండి ఆపుకోవాలా. దాంతో ట్రాఫిక్ సమస్య చాలా అయిపోయింది. అనంతపురం కాలనీలో రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. 2 ఏళ్ల కిందట నడిమివంక వాగు కాలనీలను ముంచెత్తింది. అప్పటి వరదల్లో చాలా కాలనీల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. నగరపాలక సంస్థ వాటికి అతుకులు కూడా వేయలేదు. గోతులు చిన్నగా ఉన్నప్పుడే అతుకులు వేసి ఉంటే తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేవి. ప్రస్తుతం రోడ్లన్నీ పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. ఆ వర్షాల వల్ల చాలా ఏరియాలో గుంతలు అయ్యంతా రిపేర్లు వచ్చినాయి. చాలా జనాలు కొంతమంది బండ్లో పోయేటప్పుడు సడన్ గా బ్రేక్ వేయడము, ఆ వెనకలలో గుద్దుకోవడము, మన ఆటోలు కూడా ఈ గర్భిణీలు పోయేటప్పుడు వాళ్ళు ఇబ్బందులు, కానీ రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బ్రో. 89 నుంచి ఇప్పటి వరకు శాంతినగర్ బోర్డు కార్ట్ నుంచి తపోవనం వరకు ఈ రోడ్డుని ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవడం లేదు. కొంత మాత్రం మొన్న వేసినారు. నడిమంక బ్రిడ్జి కానీ, ఎనదికల రామాలయం వెనుక పక్కన ఉండే బ్రిడ్జి కానీ అది హైట్ లేపి ఈ రోడ్డు వేస్తే కొంత మేరకు ఈ రజక నగరు, యువజన కాలనీ, సోమనాథ్ నగరు, రంగస్వామి నగరు కొంచెం సేఫ్టీ అవుతాయి. ఈ రోడ్డు చాలా ప్రాబ్లం ఉంది. ఆ రోడ్లో ఒక బండితో బండి పోయలేదు. అట్లా చాలా అగసాట్లుగా ఉంది. ఎట్లా పడితే పైకి లేలేం. అంతే మా గతి ఇంట్లో మంచం మీద పండుకోవాల్సిందే. అట్లా అందుకని రోంతా ఈ దయచేసి శ్రద్ధ పెట్టి ఈ రోడ్డు ఒకటి అభివృద్ధి చేస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెబుతాం. నగరపాలక సంస్థ వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.